అవకాశం ఉంటుంది. లేకపోతే అంత దూరం వెళ్ళి ఒక హోమ్ స్టేలో ఇద్దరు హనీమూన్కి వెళ్ళిన తర్వాత రాత్రి నుంచి ఉదయం అంటే 11:30కు చేరుకున్నారు. ఉదయం తెల్లవారుజామున 3:30 ఆ సమయం దాకా మద్యం సేవించారు. ఆ సమయంలోనే ఆల్రెడీ ముందుగానే శ్రీచరణ్ ప్లాన్ చేశాడా? ముందుగానే భార్యని అంత దూరం తీసుకెళ్ళి చంపాలని ప్లాన్ చేశాడా? అది ఈజీగా నాకు తెలీదు ఏం జరిగిందో అని చెప్పడానికి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మొదటి నుంచి అందరికీ వస్తున్న అనుమానం ఒకటి, ఎలా అదే రూమ్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, కానీ భార్య మాత్రం ఒంటి మీద గొడ్డ ముక్క కూడా లేకుండా నేలపై ఉంది. రక్తం, తన ముక్కు నుంచి రక్తం కారుతుంది. మరోపక్క మూత్రంలో తను మొత్తానికైతే తన శరీరం, తన మృతదేహం ఆ మూత్రంలోనే ఉండడం, ఇదంతా చూస్తే చాలా అనుమానాలకి దారితీసింది. ఖచ్చితంగా ఆ హోటల్కి సంబంధించి వ్యక్తులు ఎవరైనా లోపలికి వచ్చారా? ఎలా రాగలుగుతారు? వాళ్ళు ఇద్దరు 11:30కి లోపలికి చేరుకున్నారు. తెల్లవారు 3:30 దాకా అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి పోలీసులు అయితే ఆ హోమ్ స్టేలో బస చేసిన వ్యక్తులందరి దగ్గర ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యులైతే ఖచ్చితంగా భర్త శ్రీచరణే ఈ పనులు చేసుంటాడు. హైదరాబాద్లో మరి తను వర్క్ చేస్తున్న సమయంలో అనుమానంతో గాయత్రిని మరి శ్రీచరణ్ వేధించేవాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఇంత అనుమానాలుండి, ఇంత అపోహలుండి మరి ఎందుకు తనని చంపాల్సిన అవసరం ఉంది? నచ్చకపోతే విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు పోవచ్చు కదా. 7 నెలలే పెళ్ళయి, 7 నెలలు సాధారణంగా పెళ్ళైన తర్వాత ఎవరైనా హనీమూన్ పీరియడ్ అంటారు. ఒక 6 నెలలు, మొదటి సంవత్సరం మొత్తాన్ని కూడా కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురుగానే పరిగణిస్తుంటారు. అలాంటిది పెళ్ళై 7 నెలలు గడవక ముందే భార్యని మరి చంపేసే ప్రయత్నం శ్రీచరణ్ చేశాడా? కుటుంబ సభ్యులైతే చాలా క్లియర్గా ఇది భర్త పనే, మొదటి నుంచి నా అనుమానం ఉంది అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గాయత్రిని శ్రీచరణ్ వేధించాడంటూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హనీమూన్ కోసం శ్రీచరణ్తో మరి ముస్సరి వెళ్ళిన తర్వాత గాయత్రిని ఆ హోటల్లోనే అనుమానాస్పద దుస్థితిలో గాయత్రి మృతి చెందింది అంటూ తను కుటుంబ సభ్యులకు, స్థానికంగా ఉన్న పోలీసులకి, అలాగే ఆ హోమ్ స్టేలో ఉన్న స్టాఫ్కి వీళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాడు. శ్రీచరణ్ని ప్రస్తుతానికి అరెస్టు చేయాలంటూ గాయత్రి ఫ్యామిలీ మెంబర్స్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒకసారి మరింత అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామచందర్ అందుబాటులో ఉన్నారు. రామచందర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచందర్ రావు, గాయత్రి బ్యాగ్లో శ్రీచరణ్ ఒక ట్రాకర్ని పెట్టడం జరిగింది. ముందు నుంచే అనుమానాలు ఉన్నాయన్నారు. అందుకే భర్త శ్రీచరణ్ పైనే ప్రస్తుతానికి మేము అనుమానం వ్యక్తపరుస్తున్నాం అంటూ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి శ్రీచరణ్ పైన గాయత్రి కుటుంబ సభ్యులు ఏమైనా కేసు నమోదు చేశారా రామచందర్? ఇంకా నమోదు చేయలేదు. మరి కాసేపట్లో దీనిపై విశాఖ సిటీ పోలీస్ కమిషన్ ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఉదయం ఆ మృతదేహాన్ని విశాఖ ఎయిర్పోర్ట్ కి తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఎవరైతే రాధా గాయత్రి తండ్రి సంబంధించిన సొంత గ్రామం విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలో ఉన్న మామిడిపల్లి అనే గ్రామానికి తీసుకువెళ్లారు. నిన్న ఉదయం అక్కడ అంత్యక్రియల ప్రక్రియ కూడా జరిగింది. ప్రస్తుతానికి రాధా గాయత్రి తల్లిదండ్రులు అంటే సత్యవతి, సుధాకర్ కూడా సొంత గ్రామంలో ఉన్నారు. వారు మనతో మాట్లాడడం జరిగింది. మరి కాసేపట్లో వారు విశాఖ సిటీ రావడానికి, అట్లాగే పోలీస్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి కళ్యాణ్ ఈ నెల అంటే రేపు రానున్న ఆదివారం రోజు ఇక్కడ తల్లిదండ్రులకు షష్ఠి చేయాలని కూడా గాయత్రి అలాగే వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆ క్రమంలో ఆమె శనివారం రావాల్సి ఉంది. ఈ విషయంపై వారందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా సందడిగా రాపకుండా అంటే చిరుముషుడువాడలోని విహార్ దీనికి సంబంధించిన అపార్ట్మెంట్ లో నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న దశలో ఈ రకంగా జరిగింది. కళ్యాణ్ మొదటి నుంచి అంటే పెళ్లైన కొన్ని నెలల తర్వాత అతని ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు రాధా గాయత్రి పలు సందర్భాల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆమె ఐటీ కంపెనీలో పనిచేస్తూ కొంతకాలం హైదరాబాద్ లో కూడా ఉంది. హైదరాబాద్ లో ఉన్న సమయంలో వారి సోదరుడు తమ్ముడు వెళ్ళిన సమయంలో అంటే వరుసకి సోదరుడైన సోదరులు ఇతరులు వెళ్ళినప్పుడు కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ శ్రీచరణ్ మాట్లాడటమే కాకుండా ఆమె ఉండే బెడ్రూమ్ లో కూడా అప్పుడు సీసీ కెమెరా పెట్టడం జరిగింది. ఆ అంశంపై కూడా ఆమె తల్లికి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే గురుగావ్లో ఆవిడ పనిచేస్తుంది. ఆ సమయంలో ఒకసారి ఆమె ఢిల్లీ వెళ్తున్న సమయంలో హ్యాండ్ బ్యాగ్ లో చూసుకుంటే ఒక ట్రాకర్ కనిపిస్తుంది. ఆ ట్రాకర్ పరికరం
ఆమెకు అవగాహన లేకపోవడంతో మరొక సోదరికి ఫోన్ చేసి ఆ ట్రాకర్ ఫోటో తీసి పెట్టడంతో అది ట్రాకర్ గా గుర్తించడం జరిగింది. ఆ దశలో తనను ఈ రకంగా అనుమానించి ఒక సీక్రెట్ కెమెరాలు పెట్టడం, సీక్రెట్ గా ట్రాకర్ పెట్టడం, ఇట్లాంటి అంశాలు కూడా ఆమె సత్యవతికి చెప్పడమే కాకుండా ఇప్పుడు ఈ ఫెస్టివల్ ఏదైతే వారందరూ కూడా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తిరిగి అతనితో కాపురానికి వెళ్ళను అని కూడా ఆమె తల్లికి చెప్పినట్టు వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం మామిడిపల్లి వెళ్తున్నాం. మరి కాసేపట్లో వారి కుటుంబ సభ్యులతో అంటే మనం ఫోన్ లో మాట్లాడడం జరిగింది, నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి చూసుకుంటే ఎట్టి పరిస్థితిలో ఈ మరణం వెనుక శ్రీచరణ్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అని మీరు అనుమానాలు వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా తొలి దశ నుంచి అంటే పెళ్ళైన మీరే చెప్పారు కేవలం 7 నెలలు అంటే లెక్క వేసుకుంటే 6 నుంచి 7 నెలల వ్యవధి సహజంగా నవవధువుగానే భావించే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి దిశలో ఆమెను వేధించడమే కాకుండా అనుమానించడం, అట్లాగే ఒక రకంగా హింసించి ఇదంతా కూడా ఒక పథకం ప్రకారంగా శ్రీచరణ్ ముసోరి తీసుకెళ్లి అక్కడ హోటల్లో ఉంచి ఆమెకి సహజంగా వైన్ తీసుకునే అలవాటు లేదు, కానీ వైన్ తీసుకున్నట్టు ఇప్పుడు పోలీసులు ఇట్లా చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం శ్రీచరణ్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి కాసేపట్లో వారి కుటుంబ సభ్యులు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే వారి అంత్యక్రియలు నిన్నే పూర్తయ్యాయి. మామిడిపల్లి గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. శ్రీచరణ్ పై ఎట్టి పరిస్థితులు కేసు పెట్టడమే కాకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఒక భార్య మరణం వేరే కోణంలో మలిచే ప్రయత్నం శ్రీచరణ్ చేశాడని వీరంతా కూడా ప్రగాఢ నమ్మడమే కాకుండా ఆరోపణలు చేస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కళ్యాణ్ రైట్ రామచందర్, ఇక్కడ గాయత్రి చూస్తే ఆమె ఢిల్లీలో వర్క్ చేస్తుంది, అలాగే శ్రీచరణ్ పూణేలో వర్క్ చేస్తున్నాడు, రైట్ రామచందర్? వీరిద్దరూ వేరు వేరు ప్రాంతాల్లో అయితే వీరు ఎక్కడైనా కలిసి బతకడం అలా అంటే వీళ్ళిద్దరు కలిసి ఉండడం ఏమైనా జరిగిందా, లేకపోతే మధ్యలో కలుస్తుండే వాళ్ళు వీళ్ళ సంసారం ఎలా నడుస్తుండేది? అందుకే కొంచెం దూరంగా ఉండడం వల్లే ఈ అనుమానం పెరుగుతూగా మారిందా? కళ్యాణ్ సహజంగా ఇప్పుడున్న పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఉద్యోగ పరిస్థితుల నేపథ్యాన చాలా మంది భార్యాభర్తలు దూరంగా ఉండడం, కొంతకాలం దూరం ఉన్న తర్వాత బదిలీలు ఇతర వ్యవహారాల నేపథ్యాన కలిసి ఉండే పరిస్థితి ఉంటుంది. నవంబర్ నెలలోనే వివాహం జరిగింది, ఇది జూన్ నెల, అంటే కేవలం 6 నెలల వ్యవధిలోనే. అంటే కొంతకాలం పాటు హైదరాబాద్ లోని గది తీసుకుని వారు ఉండేవారు. అప్పుడప్పుడు కూడా పూణేలో పనిచేస్తున్న శ్రీచరణ్ వెళ్తుండేవాడు. అట్లాగే ఆమె కూడా కలిసే పరిస్థితి ఉంది. ఇప్పుడు గురుగావ్లో అంటే ఢిల్లీ సమీపాన ఆమె ఉద్యోగం చేస్తున్న దశలో ఇతను పూణేలో పనిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం వసంత విహార్ అపార్ట్మెంట్ ఏదైతే చిన్నముషుడు వార్డులో సత్యవతి అలాగే సుధాకర్ అంటే రాధా గాయత్రి కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న ప్రాంతానికి మనం నిన్న వెళ్ళడం జరిగింది. వారితో కూడా మాట్లాడడం జరిగింది. 2-3 సార్లు అక్కడికి అతను రావడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. అయితే సహజంగా వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడప్పుడు కలవడం ఇట్లాంటి ప్రక్రియ అయితే జరుగుతుంది. అయితే ఇటీవల అంటే ఒక తీవ్ర స్థాయిలో వేధింపులు, అనుమానాలు తీవ్ర స్థాయిగా చేరడంతో ఆమె భరించలేని పరిస్థితుల్లోనే తల్లికి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఫిర్యాదు చేసినప్పుడు కూడా కొన్ని సహజంగా పెళ్ళైన కొత్తలో ఇట్లాంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయితే ఒకవైపు చూసుకుంటే రాధా గాయత్రి మరణంపై కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా వారంతా ఎవరైతే అపార్ట్మెంట్ లో ఉన్న వారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్, నిజానికి చూసుకుంటే తల్లిదండ్రులు వారు చూసుకుంటే ఒక రిటైర్డ్ ఆర్మీ కుటుంబం, వారికి గతంలో చూసుకుంటే పెందుర్తి సమీపన ఒక చిన్న ఇంట్లో ఉండేవారు. అయితే తల్లిదండ్రులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలనే కోణంలోనే ఈ అపార్ట్మెంట్ కూడా ఆమె బలవంతంగా కొనుగోలు చేసి అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఈ దశలోనే వారి కుటుంబ సభ్యులు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతారు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీచరణ్ వ్యవహారంపై అంటే పెళ్ళైన దాదాపు 6 నుంచి 7 నెలల వ్యవధిలోనే ఈ రకంగా ఆమె మరణానికి కారణం అయ్యారు. అయితే ఈ మరణంపై ఇంకా స్పష్టత, నిజానికి అతని పాత్ర ఉన్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దానికి తగ్గట్టు బలమైన ఆధారాలు ఇటువైపు చూసుకుంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ట్రాకర్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా భార్య నడవడికపై అనుమానాలు ఉండడమే కాకుండా అతని మానసిక పరిస్థితి కూడా కొంత స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ట్రాకర్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టిన వ్యక్తి సహజంగా ఇట్లాంటి హత్యలు కానీ లేకపోతే ఆమె మరణాన్ని సంశయించే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని వీరు బలంగా నమ్ముతున్న పరిస్థితి. ఈ దశలో ఇప్పటికే ఆ ప్రాంతానికి ముస్సోరి పోలీసులు డెహ్రాడూన్ కి సంబంధించి అక్కడే పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ పోలీసులతో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మృతదేహం అంత్యక్రియలు వ్యవహారం నేపథ్యాన కొంత
విచారణ ఆలస్యం జరిగింది. ప్రస్తుతానికైతే శ్రీచరణ్ కూడా విశాఖ రావడం జరిగింది. నేను అంత్యక్రియల్లో పాల్గొనడం జరిగింది. అయితే తాజాగా ఆర్టీసీతో పాటు ఇతర వర్గాలు కూడా దీనిపై స్పష్టంగా వారి తల్లిదండ్రుల అభిప్రాయాన్ని, వారి బంధువుల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో అతను తిరిగి 11 రోజుల కార్యక్రమానికి హాజరవుతారా లేదా అన్నపై కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ పోలీసులకు మరి కాసేపట్లో వీరు కలిసే అవకాశాలు ఉన్నాయి. మన ఫోన్ లో వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. వారంతా కూడా విశాఖ సిటీకి మధ్యాహ్నం 12 తర్వాత వచ్చి పోలీస్ కమిషన్ ని కలిసే ప్రయత్నం చేస్తాం. అట్లాగే అతను ఏ రకంగా తన కుమార్తెను వేధించారు, అట్లాగే ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు, దాంతో సాక్ష్యాలతో కూడా ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు సుధాకర్ సత్యవతి దంపతులు చెప్తున్నారు. కళ్యాణ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ రామచందర్. మొత్తం మీద వైజాగ్ టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించిన కేసులో కొత్త మలుపు అని చెప్పొచ్చు. ఇప్పుడు కుటుంబ సభ్యులు మరి భర్త శ్రీచరణ్కే అనుమానం అనే ఒక పెనుభూతం గతంలో కూడా ఉంది. తన హ్యాండ్ బ్యాగ్లో కూడా ఒక ట్రాకర్ని పెట్టి గాయత్రిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అనుమాన పడుతున్నాడే, మొదటి నుంచి అనుమాన పడుతున్నాడు అంటూ గాయత్రి తల్లికి చెప్పిన వైనం. మొత్తం మీద దీనికి సంబంధించి విశాఖపట్నం కమిషనర్ని మరి కాసేపట్లో ఆ కుటుంబ సభ్యులు కలబోతున్నారు. మరి శ్రీచరణ్ పైన కంప్లైంట్ చేయబోతున్నారా? ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారా? ఆ రూమ్లో ఏం జరిగి ఉంటుంది? ఖచ్చితంగా ఇద్దరు హనీమూన్కి వెళ్ళారు. మరి 11:30 నుంచి ఉదయం 3:30 దాకా ఇద్దరు కలిసే ఉన్నారు. మద్యం సేవించడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత మరి శ్రీచరణే గాయత్రిని ఏమైనా చేశాడా? కుటుంబ సభ్యులైతే శ్రీచరణే గాయత్రిని ఖచ్చితంగా తను చంపేశాడు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి ఇంటి వద్ద ఉన్నాం. ఇది ఏదైతే విశాఖలోని చినముషుడువాడ అంటే పెందుర్తికి సమీపాన శారదాపీఠానికి దాదాపు కోతవీటి దూరంలో ఈ అపార్ట్మెంట్ ఉంది. వసంత విహార్ ఈ అపార్ట్మెంట్లో 4వ ఫ్లోర్లో 401 ఫ్లాట్లో వీరు ఉంటున్నారు. తండ్రి సుధాకర్, అలాగే సత్యవతి. అయితే రాధా గాయత్రి నవంబర్ నెలలో అంటే దాదాపుగా ఈ జూన్ దాదాపుగా 8 నెలల క్రితం వివాహం జరిగింది. అయితే ఇప్పుడు శ్రీచరణ్తో వివాహం ఒక రకంగా అరేంజ్డ్ మ్యారేజ్. ఇది ఇద్దరు కూడా బీటెక్ చదివారు. వీరందరూ కూడా సాఫ్ట్వేర్లో వేరు ప్రాంతాల్లో. ఈ శ్రీచరణ్ చూసుకుంటే పూణేలో, అమ్మాయి రాధా గాయత్రి చూసుకుంటే గురుగావ్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా వీరు ఆ ప్రాంతానికి వెళ్ళారు, ముస్సోరి ప్రాంతానికి. అయితే ఊహించిన విధంగా ఈరోజు ఆమె మృత్యువాత పడింది. ఈ విషయం తెలిసిన సుధాకర్, సత్యవతి నిన్న సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం వీరంతా కూడా ఉన్నఫలంగా బయలుదేరి వెళ్ళినట్టు తెలుస్తుంది. మనం చూస్తే దీనికి సంబంధించిన వాచ్మెన్ వారు కూడా మనకి ఇచ్చిన సమాచారం బట్టి ఇట్లా తెలుస్తుంది. అయితే ఎవరైతే సుధాకర్, గాయత్రికి తండ్రి సుధాకర్ రిటైర్డ్ ఆర్మీ పర్సన్. అయితే గతంలో అపార్ట్మెంట్ వేరే ప్రాంతంలో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వీరు అపార్ట్మెంట్ దాదాపు ఏడాది కాలం క్రితం కొనుగోలు చేసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాతే అంటే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతే రాధా గాయత్రిని వివాహం చేశారు. అయితే ఇక్కడ ఉన్న స్థానికులు బట్టి మనం మాట్లాడిన బట్టి దాదాపు 2 సార్లు అంటే సహజంగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న నేపథ్యాన శ్రీచరణ్ కావచ్చు, రాధా గాయత్రి వివాహం తర్వాత ఒక 2 సార్లు ఇక్కడికి వచ్చినట్టు వీరు చెప్తున్నారు. అయితే అంతగా పరిచయాలు లేవు. అయితే ఊహించిన విధంగా నిన్న ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, లేక యూట్యూబ్లో న్యూస్ ఛానల్లో చూసిన తర్వాత ఒకసారిగా షాక్ గురైన పరిస్థితి. అయితే తండ్రి సుధాకర్ అందరితో మంచిగా ఉంటారు, తక్కువ పరిచయాలు, తక్కువ మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం తెలిసిన వెంటనే రాధా గాయత్రి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఉన్నఫలంగా బయలుదేరారు. వీరితో మనం మాట్లాడితే ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఆ కారణంగా ఆ అమ్మాయిని కలిసే క్రమంలో వెళ్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే తాజాగా పెందుర్తి పోలీసులు కూడా కొంత వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక హనీమూన్ మాదిరిగా ఒక పార్టీ కోసం ఆ రకంగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ రాత్రి డిన్నర్ చేశారు. డిన్నర్ తర్వాత కొంత ఏదైతే లిక్విడ్ అట్లా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మంచం మీద ఉండాల్సిన రాధా గాయత్రి నేలపై ఉంది, అలాగే రక్తం కూడా ఉంది. అట్లాగే బెడ్షీట్, అట్లాగే ఆమె డ్రెస్సింగ్ కూడా కొంత చెదిరిపోయిన ఉన్న దృశ్యాలు కూడా ఉన్నట్టు పోలీసులు బట్టి మనకి సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ దశలో ఒక రకంగా తమ కళ్ళ ముందు కనిపించిన అమ్మాయి ఈ రకంగా ఒక విగత జీవిగా మారింది. అట్లాగే పెళ్లి కేవలం అంటే నవంబర్ నెలలో పెళ్లి అయింది, దాదాపుగా 8 నెలల వ్యవధిలోనే ఈరోజు ఇట్లాగే చనిపోయింది అనే విషయం తెలిసి ఈ వసంత విహార్ అపార్ట్మెంట్ వాసులే మాత్రం కాకుండా చిన్నముషిడివాడ ప్రాంత వాసులు కూడా ఒకసారిగా చర్చిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అంటే కుటుంబ సభ్యుల నుంచి ఇక్కడ స్థానికులకు ప్రస్తుతానికైతే కాంటాక్ట్ లేదు, ఏం జరిగిందనే విషయం. అయితే వారు కొంత విషాదంలో ఉంటున్న నేపథ్యాన్ని వారిని కాంటాక్ట్ చేయలేదని స్థానికులు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు. ఏదేమిటికి పెళ్ళి 8 నెలలు అవడం, అలాగే వారు ఉద్యోగం కోసం వేరు ప్రాంతాల్లో ఉంటూ
కలిసి ఒక హ్యాపీగా వెళ్ళిన దశలో ఈ రకంగా మృత్యువాత పడడం ఒక రకంగా స్థానికులకి షాక్ గురి చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి విశాఖ లాంటి ప్రాంతంలో ఐటీ ఉద్యోగాల రీత్యా వేరు ప్రాంతాలకు వెళ్ళిన వారు ఈ రకంగా అర్ధాంతరంగా ఆ ఒక అమ్మాయి చనిపోవడం అందరినీ కూడా కొంత కలిసి. ఉత్తరాఖండ్ లో విశాఖ నగరానికి చెందిన గాయత్రి అనే ఐటీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరు తల్లిదండ్రులు చిన్నముషుడ సమీపాన ఉంటున్న పరిస్థితి. ఈ దశలో ఈ వసంత విహార్ అనే ఈ అపార్ట్మెంట్ లో వాళ్ళు గత దాదాపుగా 8 నెలలుగా నివాసం ఉంటున్న పరిస్థితి. ఈ దశలో ఈ విషయం తెలిసిన వెంటనే కూడా విశాఖ ప్రజలందరూ కూడా అన్నిటికంటే మించి ఆ ఇంటికి పరిసరాల్లో ఉంటున్న అపార్ట్మెంట్ లో వాళ్ళు ఒక రకంగా ఒక విషాదం మాత్రమే కాకుండా ఆశ్చర్యానికి కూడా గురైన పరిస్థితి. అయితే కొంత విషయంపై ఇక్కడ వారితో పాటు అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న వారితో మనం మాట్లాడదాం. సరే, ఇప్పుడు అమ్మాయి గాయత్రిని ఎప్పుడైనా చూసారా? ఎట్లా ఉంటుంది? ఈ మధ్య వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మీకు కావచ్చు, మీ వైఫ్ కానీ అట్లా మాట్లాడారు? లేదండి, వాళ్ళు 8 months బిఫోర్ ఇక్కడికి వచ్చారండి. వేరే అతని దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకొని, వెంకటరమణ గారు అన్న ఆయన దగ్గర నుంచి వీళ్ళు పర్చేజ్ చేసుకొని ఇక్కడ ఉంటున్నారండి. వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 1 month దాంట్లో ఏంటంటే అమ్మాయికి మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ కూడా సుజాత నగర్లోనే ఇంద్రాణి ఫంక్షన్ హాల్ చేశారండి. ఆ రోజు పిలిచారు, ఆ రోజు మేము వెళ్ళి చూసామండి. అంతవరకు కూడా మేము చిన్న స్టార్టింగ్లో ఏంటంటే అమ్మాయి గృహప్రవేశం ఏంటంటే వాళ్ళు ఇల్లు పాలు పొంగించుకునే టైంలో ఒకసారి చూసాం జస్ట్ అంతే. తర్వాత మ్యారేజ్కి చూసాం. మ్యారేజ్ చూస్తే మ్యారేజ్ అందరం కూడా పిలిచారు, అక్కడికి వెళ్ళాం, ఇన్వైట్ చేస్తానంటే వెళ్ళాం. ఫంక్షన్ కూడా బాగానే చేశారు. అతను చెప్పడం ఏంటంటే అమ్మాయిని అల్లుడు కూడా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పారండి. అంతే, మరి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అదేనండి. 8 months అవుతుంది వాళ్ళు వచ్చి, ఇక్కడికి వచ్చి అయితే 8 months అవుతుంది. వాళ్ళు ఉండడం అయితే చాలా మంచిగా ఉండేవారండి అతను. ఓకే, నిన్న టీవీలో కావచ్చు లేకపోతే మామూలుగా యూట్యూబ్లో వైరల్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ అట్లా ఇక్కడ ఉన్నారు సార్. ఆ టైంలో ఏం చేశారు? లేదండి, ఇది యాక్చువల్గా మాకు తెలిసింది ఏంటంటే నిన్న నైట్ 9 o'clock తెలిసిందండి. ఇలాగ న్యూస్ ఛానల్ ద్వారా మాకు తెలిసింది. మేము కూడా ఒకసారి స్టన్ అయ్యాం, ఏంటిది ఎన్సెన్స్ అని స్టన్ అయ్యాం. తర్వాత ఏంటంటే వాళ్ళు కింద మా వాచ్మెన్ వాళ్ళు అడిగితేనంటే వాళ్ళు అప్పటికే వెళ్ళారు ఎన్సెన్స్ అని చెప్పారండి. వాళ్ళు అదే అతను ఆమె కూడా ఏంటంటే వెళ్ళిపోయారని అని మా వాచ్మెన్ వాళ్ళు చెప్పారండి. అదే సరే, ఈ గాయత్రి ఎప్పుడైనా మీకు ఎదురుపడడం కానీ అట్లాగే ఇప్పుడు చనిపోయిన అమ్మాయి అట్లాగే ఇప్పుడు ఎలాగ యాక్టివిటీ ఉంటుంది? వాళ్ళ పేరెంట్స్ ఎంతకాలం నుంచి మీకు పరిచయం ఉన్నారు? అంటే ఇక్కడికి రావడమే కొత్తగా కొనుక్కున్నారు సార్. 8 months నుంచి వాళ్ళు ఉంటున్నారు సార్. అందరికి మన అపార్ట్మెంట్లో అందరికీ అతను తెలుసు. అంటే ఏంటంటే అంత కామ్గా ఉంటారు, అతను కామ్ పర్సన్ అంతే. వాళ్ళ హస్బెండ్ వైఫ్ కూడా కామ్గా ఉంటారు. ఆ అమ్మాయిని మేము అందరం కూడా ఒక్క మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు. ఆయన మ్యారేజ్కి వెళ్ళాం, మ్యారేజ్లో చూడడం, తర్వాత ఒకసారి 2 times సెల్లర్లో మనం ఎప్పుడైనా చూడడమే తప్ప వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మాయి కానీ అల్లుడు కానీ ఎక్కువ ఇక్కడికి వచ్చేవారు కాదండి. ఎందుకంటే వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది అతను సుధాకర్ గారు మనకి చెప్పారు అంతే. ఈ మధ్య కూడా ఫంక్షన్ ఏదో కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, కానీ ఇంతలోనే జరిగింది. మాకు కూడా నైట్ న్యూస్లో చూసి మేము తెలుసుకున్నాం అన్నీ జరిగింది. అతను కూడా మాకు ఏం కాంటాక్ట్లో ఏం లేరు, కాకపోతే అలా జరిగింది కదా అని ఇంకా మన మార్నింగ్ రాబోసే పూర్తిగా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం. విషయం తెలిసే కొంత అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. మీ అపార్ట్మెంట్ లో అమ్మాయి కాబట్టి కొంత ఒకసారిగా మీరు దాని మీద డిస్కషన్ అంటే మేము అందరూ షాక్ గురయ్యాం. అసలు వాళ్ళ అమ్మాయిని కూడా మాకు పూర్తిగా మేము నమ్మలేకపోయాం. వాళ్ళు మా వాచ్మెన్ వాళ్ళు వాళ్ళ అమ్మాయినండి ఇలా యాక్సిడెంట్ అయిందని అని చెప్పి వాళ్ళకి చెప్పారంట వాళ్ళ నాన్నగారు వాళ్ళకి. అతను మనం మండే మార్నింగ్ ఆయన వెళ్ళారు. నేను మార్నింగ్ వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు, యాక్సిడెంట్ అయిందని వాళ్ళ అమ్మగారికి కూడా తెలుసు అంట. నేను మార్నింగ్ 11కి ఎప్పుడో వాళ్ళ అమ్మగారు కూడా గాయత్రి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగిందండి. అంతవరకే మనకి ఇక్కడ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు ఇలా జరిగిందని. ఇలా న్యూస్లో చూసి తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకున్నాం వీళ్ళ అమ్మాయిని. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా మా అపార్ట్మెంట్కి రావడం, వాళ్ళ గురించి పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదండి. సరే, ఇప్పుడు వాళ్ళు అంటే ఎప్పుడు వస్తారు? అట్లాగే మీ ఫోన్ టచ్లో అట్లాగా ఉన్నారా? ఏం లేదండి, ఇంకా మాకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం రాలేదండి. ఆయనకి మేము కాల్ కూడా చేయలేదు ఇంకా, ఎందుకంటే ఆయన బాధలో ఉంటారండి. ఆయన బాధలు ఉంటారని చెప్పేసి ఆయనకి ఎటువంటి ఫోన్ కాల్ చేయలేదండి. వాళ్ళు ఎప్పుడు వస్తారని కూడా మాకు తెలియదండి. ఇంకా నేను ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఇలాగ మాకు టీవీ ద్వారా తెలిసిందే కానీ మామూలు పర్సనల్గా అయితే మాత్రం మాకు ఏం అంత ఫోన్ కాల్ కానీ ఎటువంటిది కూడా లేదు ఇంకా. ఇప్పుడు గాయత్రి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు కావచ్చు, ఏం చెప్పారు అంటే అతను ఇంతకుముందు ప్రొఫెషన్ అట్లాగే? ఆయన ఆర్మీలో రిటైర్ అయ్యారని చెప్పారండి. అంతమించి మనకు తెలియదండి. ఆర్మీలో రిటైర్ అయ్యారని అన్నారు అంతేనండి, అంతమించి మనకేం తెలియదండి. ఇంకా ఇది చినముషిడివాడ శారదాపీఠానికి కొంత దూరంలో ఈ వసంత విహార్ అనే ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లో గాయత్రి వారి కుటుంబ సభ్యులు అంటే దాదాపు 8 నెలల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవల ఇంద్రాణి ఏదైతే కన్వెన్షన్ హాల్ ఉందో అక్కడ పెళ్లి జరగడం జరిగింది. ఆ పెళ్లికి తామందరం కూడా హాజరయ్యాం. ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీగా పరిచయం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇక్కడికి రావడం అట్లాగే అంతగా పరిచయం లేదు. ఏదేమైనప్పటికీ తమ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న ఒక అమ్మాయి ఈరోజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వారిని కొంత బాధ కలిగిస్తుంది. ఈ దశలో వారి కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతానికైతే కాంటాక్ట్ లో లేనప్పుడు కూడా స్థితిగతులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు అపార్ట్మెంట్ వాసులు చెప్తున్నారు.